హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివి స్టడీ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఏపీ ఇంటర్ 2025 రిజల్ట్స్ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. చూద్దాం దాని గురించి. అలాగే ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. వాట్సాప్లోనే ఇంటర్ ఫలితాలు. రిజల్ట్స్ వచ్చిన నిమిషాల వ్యవధిలోనే సెల్ ఫోన్కు మార్కుల జాబితా. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించిన అధికారులు. వాట్సాప్ సందేశం ఆలస్యంగా వస్తే ఆన్లైన్లోనూ చూసుకునే వెసులుబాటు. రాష్ట్ర వ్యాప్తంగా 25 కేంద్రాలలో కొనసాగుతున్న మూల్యాంకనం. ఏప్రిల్ 3వ వారంలో ఫలితాల విడుదలకు సన్నాహాలు. ఏటా ఇంటర్ మార్కులు విడుదల కాగానే సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లడం లేదా సెల్ ఫోన్, ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురు చూడటం, చివరికి సర్వర్ బిజీ రావడం, చివరికి నిరాశ చెందడం ఇదంతా అందరూ చూసిందే. కానీ ఈ ఏడాది ఫలితాలకు చిన్నపాటి టెక్నాలజీని జోడించి కాస్త డిఫరెంట్గా విడుదల చేయనున్నారు. రిజల్ట్స్ కోసం ఆన్లైన్లో వెతకకుండానే అవి విడుదలైన నిమిషాల వ్యవధిలో విద్యార్థి లేదా తల్లిదండ్రుల సెల్ ఫోన్కు నేరుగా వాట్సాప్ మెసేజ్ PDF రూపంలో ఫలితాలు రానున్నాయి. అవసరమైతే వచ్చిన ఫలితాలను చూసుకొని జిరాక్స్ సెంటర్కు వెళ్ళి ఆ PDFను ప్రింట్ తీసుకోవచ్చునని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఇంటర్ బోర్డు వద్ద ప్రతి విద్యార్థికి సంబంధించిన ఫోన్ నంబర్లు ఉన్నాయి. ఆయా నంబర్లను ఆన్లైన్లో నమోదు చేశారు. ఇక ఫలితాలు విడుదలైన వెంటనే ఆ నంబర్లకు నేరుగా మార్కుల జాబితా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. జవాబు పత్రాల మూల్యాంకనం షూరు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు రెండేళ్లు కలిపి మొత్తం 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 17న తుది పరీక్షలు ముగిశాయి. మార్చి 19వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కాగా ఏప్రిల్ 10వ తేదీ వరకు చేపట్టనున్నారు. ఇక ఏప్రిల్ 3వ వారంలో ఫలితాలు విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. మూల్యాంకనం కోసం రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో కలిపి మొత్తం 25 సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఆ జిల్లా పేపర్లను అనకాపల్లి, రాజమండ్రి పరిధిలో మూల్యాంకనం చేస్తున్నారు. మూల్యాంకనం ఇతర అవసరాలకు కలిపి సుమారు 20,000 మంది సిబ్బంది రోజు విధులలో ఉంటున్నారని ఇంటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు. ఇంటర్ బోర్డు తీసుకొచ్చిన BIE యాప్లో వేలిముద్రలు, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా సిబ్బంది హాజరు నమోదు చేసుకుంటున్నట్లు వివరించారు. రోల్ నెంబర్, బార్కోడ్ అనుసంధానంతో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. జంబ్లింగ్ విధానంలో జవాబు పత్రాలను అధ్యాపకులు కరెక్షన్ చేస్తున్నారు. దీంతో ఏ జిల్లా విద్యార్థి పేపర్ దిద్దుతున్నారో కూడా వారికి తెలియదు. ఇక ప్రతి జవాబు పత్రానికి బార్ కోడ్ ఇచ్చారు. అదేవిధంగా OMR పై రోల్ నంబర్ ఉంటుంది. కరెక్షన్ చేసిన వెంటనే వివరాలు OMRలో నమోదు చేస్తున్నారు. బార్ కోడ్ ఉండటం వల్ల ఫలితాల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగవని అధికారులు చెప్తున్నారు. ఫలితాలు 2 విధాలుగా చూసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలను ఇంటర్ విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు వినియోగించుకున్నారు. హాల్ టికెట్ కోసం రోల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి వాట్సాప్ ద్వారా ఫలితాలు పొందారు. అయితే ఫలితాలు చూసుకునేందుకు మాత్రం విద్యార్థి ఎలాంటి వివరాలు నమోదు చేయకుండానే నేరుగా వాట్సాప్ ఫోన్ నంబర్కు PDF రానున్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థికి తొలి ఏడాది మార్కులతో పాటు రెండో ఏడాది మార్కుల వివరాలు కూడా ఒకేసారి వస్తాయని అధికారులు తెలిపారు. ఫలితాలు విడుదలైన వెంటనే 20-30 నిమిషాలలోనే ఫలితాలు విద్యార్థికి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ సాంకేతిక కారణాలతో ఫలితాలు రావడంలో ఆలస్యం జరిగితే ఇంటర్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ విద్యార్థి రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేసుకొని చూడవచ్చునని చెప్తున్నారు. ఈ 2 విధానాలలో విద్యార్థులు వారి సౌలభ్యం మేరకు వినియోగించుకోవచ్చునని సూచిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.